నీటి ద్వారా ఇచ్చేటువంటి వ్యాక్సిన్లు కోళ్ళు తీసుకోకపోవడం వల్ల వ్యాక్సిన్ అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కాలంలో కంటిన్యూగా ఐవిడి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. రైతులు వ్యాక్సిన్స్ ఇచ్చే ముందు అతి చల్లగా ఉండే సమయాలు కాకుండా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల మధ్యలో తాగే విధంగా ఇచ్చుకోవాలి. ముఖ్యంగా డ్రింకింగ్ ద్వారా ఇచ్చేటువంటి వ్యాక్సిన్లలో వ్యాక్సి బూస్ట్ టాబ్లెట్ ఇవ్వడం వల్ల చాలా వరకు కోళ్ళు తాగినట్టుగా మనం గుర్తించవచ్చు. తాగని కోళ్ళను గుర్తించుకొని వ్యాక్సిన్లు తాగేలాగా చేసుకోవడం ద్వారా వ్యాక్సిన్ ఫెయిల్ కాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్లో ఈ సూచనలు పాటించండి. అవుట్ బ్రేక్ వచ్చినటువంటి కోళ్ళను వేరు చేసి కోళ్ళల్లో ఇమ్యూనిటీని పెంచుకునేటందుకు యాంటీబాడీస్ను పెంచుకోవడానికి ఇమ్యూనిటీ ప్రొడక్ట్ను సపోర్టుగా వాడండి. అదేవిధంగా బయోసెక్యూరిటీ కంపల్సరీ పాటించండి.